ఉంటేనే అసలు ఆడవాళ్ళు పారిపోయేవాళ్ళు. చలపతిరావు ఉన్నాడు, అమ్మో చలపతిరావు ఉన్నాడు అంట పారిపోయేవాళ్ళు. త్రిశూలం అనే సినిమాకి పూడిపల్లిలో వెళ్తే నేను ఉన్న 20 రోజులు కూడా ఏ ఆడపిల్ల గుమ్మం దాటి బయటకు వచ్చేది కాదు. నేను రోడ్డు మీదకి వెళ్తా అంటే పారిపోయేవాళ్ళు. అటువంటి కట్త్రోట్ విలన్ వేషాలు వేసాను నేను. ఆడపిల్లలు అమ్మో రేపిస్ట్ వస్తున్నాడు అని పారిపోయేవాళ్ళు. మరి నిన్నే పెళ్ళాడుతా వచ్చేదానికి అప్పటికే టర్న్ అవుతున్నా నెమ్మదిగా, విలన్ నుంచి టర్న్ అవుతున్నా అయ్యే టైంలో గవాల్ని నాగార్జునకి పాతరేశారు. నాగార్జున పాతరేసి మాదేంటంటే న్యాచురాలిటీకి దగ్గరలో ఉంటుంది, ఈ ఆర్టిఫిషియల్గా యాక్టింగ్ ఉండదు, న్యాచురల్ వేలోనే వెళ్తాం ఎంతసేపు. కామన్ మ్యాన్కి దగ్గరలో ఉంటుంది, మన ఇంట్లో జరిగినట్టు ఉంటుంది, మూడు పిల్లల మధ్య జరిగిన గొడవలాగే ఉంటుంది. అట్లాగే లక్ష్మి గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు. చేసి ఆ తల తొడవటం కానీ లోపల దూరటం కానీ ఇవన్నీ ఏ మొగుడు పెళ్ళానికైనా నచ్చుతాయి. ప్రతి ఇంట్లో జరిగేదే, ప్రతి ఇంట్లో జరిగేది అది. అందుకే ఆ సినిమా అంత హిట్ అయింది. నాగార్జున గారు అంత గుర్తుండిపోయింది. సినిమా హిట్ అవ్వటం పెద్ద ప్లస్ అండి. అంతకుముందు చాలా కామెడీ వేషాలు చేసి ఉండొచ్చు, బట్ సినిమా హిట్ అయ్యేదలికి ప్రతి వాళ్ళ మధ్యలో ఉండిపోయింది. లక్ష్మి గారు మీ రొమాన్స్ అంటారు. అది ప్రతి ఇంట్లో జరిగేది అది. ఇప్పుడు ఏ పెళ్ళమైనా మొగుడికి తలదూరడానికి వస్తుంది, ఏదో కొంటి పని చేస్తాడు మొగుడు, ఊరుకోండి మూసుకోండి అంటుంది. అది జనరల్గా ప్రతి ఇంట్లో జరిగే విషయం ఏదలికి అది అలా శాశ్వతంగా మైండ్లో